హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాం. ఈరోజు మా ఇంట్లో వచ్చి మేము సండే స్పెషల్ వచ్చి బిర్యానీ, అలాగే చికెన్ ఫ్రై, ఇంకా చికెన్ కర్రీ చేసుకున్నాము. సండే కాబట్టి స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి. సో అందుకని నేను ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ ఫ్రై, అలాగే చికెన్ కర్రీ, బిర్యానీ కూడా చేశాను. ముందుగా అయితే నేను చికెన్ వండుతున్నానండి. ఆ చికెన్లోనే కొన్ని మెత్తని ముక్కలు ఉంటాయి కదా, అవి అయితే తీసి నేను కొంచెంగా కార్న్ఫ్లోర్ వేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం నేనైతే కార్న్ఫ్లోర్ వేసి చేయడం, ఎప్పుడు నేను అలా చేయను, నార్మల్గా చేసేస్తాను. ఇలా చేద్దామని చెప్పి చేస్తున్నాను. పొద్దున్న మేము ఒక పుచ్చకాయ కొన్నాం, దారుణంగా మోసపోయాము. అస్సలు బాగాలేదు, అది మొత్తం లోపల అవ్వనే లేదు. అయినా సరే మా లక్కీగడికి అదే కావాలని అదే తిన్నాడు. ఇక నేను బిర్యానీ కూడా చేస్తున్నాను, బియ్యం కూడా నానబెట్టి. ఇక నేను ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్, అలాగే డ్రై మసాలాలు, మా లక్కీ కోసమని క్యారెట్ అవి వేసాను, వాడికి క్యారెట్లు అంటే ఇష్టం. వేసి అవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు నేను హాఫ్ స్పూన్ వచ్చి బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ పోసుకోవాలి. నేను వాటర్ అవి వేస్తున్నాను. ఇప్పుడు ఆ వాటర్లోనే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గివ్వాలి. చూస్తున్నారు కదా, వాటర్ అయితే పొంగులు వస్తున్నాయి. ఇప్పుడు ఇదేలాగే మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం కూడా వేసుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అలా ఉడకనివ్వాలండి. చూస్తున్నారు కదా, మనం ఇలా గరిటె పెట్టి చూస్తే ఏం అంటుకోలేదంటే బిర్యానీ అయిపోయినట్టే. చాలా ఈజీగా అయిపోతుంది. రోజు తినే వైట్ రైస్ కాకుండా ఇలా కొంచెం స్పెషల్ అనమాట. నేను చూసారు కదా, ఫ్రై అయితే చేసేసాను, చాలా బాగా వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా అయితే అన్నం పెట్టుకుని తింటున్నాము. కొంచెంగా ఫ్రై, అలాగే చికెన్ కర్రీ. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది. ఎంత ఫాస్ట్గా వండేసామో అంతే ఫాస్ట్గా తినేస్తున్నాము. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు కూడా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.